ప్రభువైన యేసుక్రీస్తు నామములో తెలుగు క్రిస్టియన్ వాయిస్ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ వందనాలు. చాలా రోజుల తర్వాత మీ ముందుకు రావడం మరి దేవుడు ఇచ్చినటువంటి ఒక భాగ్యంగా భావిస్తూ దేవునికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మన ప్రభువైన యేసుక్రీస్తు మిమ్మల్ని అందరినీ కూడా క్షేమంగా ఉంచినందుకు ఆయనకు వందనాలు. నాకున్నటువంటి కొన్ని ట్రావెల్ స్కెడ్యూల్స్ కారణంగా చాలా రోజుల నుంచి మీ ముందుకు రాలేకపోయాను. అయితే దేవుడు నాకు ఇచ్చినటువంటి వినూత్నమైన అవకాశాన్ని బట్టి మరొకసారి ఆయనకు వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకు వినూత్నమైనటువంటి అవకాశం అన్నానంటే, ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి క్రైస్తవుల యొక్క పరిస్థితి వినూత్నంగాను, అసందిగ్ధంగాను, అలాగే కొంచెం క్లిష్టంగాను ఉంది. ఎందుకు అంటే, ఒకవైపు హిందువులము అని చెప్పుకునే మతోన్మాదులు క్రైస్తవ సంఘాన్ని, క్రైస్తవ విశ్వాసులను అటాక్ చేస్తూ ఉంటే, ఇంకోవైపు యథావిధిగా క్రైస్తవ సంఘంలో నుంచి కొంతమందిని వేరు చేద్దాం, కొంతమందిని దొంగిలించుకుపోదాం అని సాతాను చేసే ప్రయత్నాలు ఇస్లాం రూపంలో కూడా మనకు ఎదురవుతూనే ఉన్నాయి. ఇది అందరికీ తెలిసిన విషయమే, నేను కొత్తగా చెప్పే విషయం ఏమీ లేదు. అయితే మొన్న ఫజ్లుర్ రెహమాన్ అనే ఒక మంచి మరి మిత్రుడు అని చెప్పాలి. ఎందుకు అంటే, కొంచెం బైబిల్ను చదవటానికి ప్రోత్సాహకరంగా ప్రశ్నలు వేస్తూ ఉంటారు కాబట్టి ఆయన మిత్రులతో పోలుస్తున్నాను. నేను కోస్టరికాలో ఉన్న సమయంలో ఆయన నాకు ఒక వాట్సాప్ మెసేజ్ పెట్టారు. ఆ వాట్సాప్ మెసేజ్లో ఒక పుస్తకం పంపించారు. ఆ పుస్తకం ఈ మధ్య కాలంలో రిలీజ్ అయినట్లుగా ఉంది. ఆ పుస్తకం నేను మరి ఈ పుస్తకం రూపంలో ఒకవేళ దీన్ని విడుదల చేసి ఉండొచ్చు. ఆయన పంపించినటువంటి పుస్తకం పేరు ఏంటంటే, ప్రవక్త ముహమ్మద్ను విమర్శించే క్రైస్తవ బోధకుల కొరకు అని ఈ పుస్తకం పేరు పెట్టబడి ఉంది. ఆ పుస్తకం గురించి నేను ఈరోజు మీ ముందుకు వచ్చాను. ప్రభు చిత్తమైతే మరి రాబోయే కొన్ని వీడియోస్ అన్నీ కూడా ఈ పుస్తకంలో యేసు ప్రభువుని గురించి, క్రైస్తవ విశ్వాసం గురించి, బైబిల్ గురించి, మరి క్రైస్తవ విరోధులుగా వ్రాసినటువంటి వీరి ప్రశ్నలకు సమాధానం ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఎందుకు క్రైస్తవ విరోధులు అని నేను అన్నాను అంటే, ఒకవైపు మేక వన్య పులులుగా వీళ్ళు వ్యవహరిస్తున్నారు అన్నది నా అభిప్రాయం. ఎందుకంటే, ఒకవైపు మేము యేసును నమ్ముతాము, బైబిల్ నమ్ముతాము, యేసును ముమ్మాటికి పరిశుద్ధుడు అని చెప్తాము, బైబిలు నిజముగా దేవుని వాక్యమని నమ్ముతాము అని బొంకుతూ, ఇంకోవైపు ఇలాంటి పుస్తకాలు రాసేవాళ్ళు మన తెలుగు రాష్ట్రాల్లో ఈ మధ్య ఎక్కువయ్యారు అని నేను చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే నిజానికి వీళ్ళ మతలబు, నిజానికి వీళ్ళ నైజం ఇదే అయినప్పటికీ చాలా సంవత్సరాలుగా మేము మీరు ఒకటే అని ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేశారు. కానీ మరి ప్రభు దయవల్ల దేవుడు తన సేవకులను లేపుకుని వారు చేస్తున్నటువంటి ఈ వితండవాదాన్ని, వారు చేస్తున్నటువంటి ఈ అసందర్భమైనటువంటి, లేకపోతే సందర్భం లేకుండా మాట్లాడే మాటలను మరి ఎండగట్టే ప్రయత్నం ఏ క్రైస్తవులైతే చేశారో ఆ ప్రయత్నానికి ఫలితంగా చాలామంది ముస్లిములుగా మారిపోయినటువంటి క్రైస్తవులు వెనుకకు రావడం జరిగింది. మరి ఈ ఛానల్లో మీరు చూసే వాళ్ళలో చాలామంది ఈ మాటతో ఒప్పుకోవచ్చు. ఎందుకు అంటే, మీరు మాకు ఫోన్లు చేసి చెప్తూ ఉన్నారు ఏ విధంగా ఈ వీడియోల ద్వారా లబ్ధి పొందారో, ఏ విధంగా యేసు ప్రభువే నిజమైన దేవుడు అని అంగీకరించి మీరు ఆయన పాదాల దగ్గరికి తిరిగి వచ్చారో అని మీరు మాకు చెబుతూ వస్తున్నారు. మీ సంఖ్య రోజు రోజుకు పెరిగిపోవటం చూసి అపవాది తట్టుకోలేక పుస్తకాలు రాయిస్తున్నాడు అన్నది నా అభిప్రాయం. అయితే ఈ పుస్తకం మరి ఏదైతే ఉందో, దీంట్లో ఉన్నటువంటి పాయింట్స్ను వచ్చే వీడియో నుంచి నేను మొదలు పెడతాను. ఈ వీడియోలో వాళ్ళు ఈ పుస్తకాన్ని మొదలు పెట్టడానికి ముందు రాసినటువంటి తప్పక గమనించాల్సిన విషయం అనే ముందు మాట, అలాగే ఈ రచయిత రాస్తున్నటువంటి కొన్ని మాటలు మాత్రం తీసుకుని ఈరోజు మీ ముందుకు మరి నేను వచ్చాను. వీక్షకులు గమనించాల్సినటువంటి ఇంకొక విషయం ఏమిటి అంటే, ఈ పుస్తకం నిజానికి ఒక రచయిత రాసినటువంటి పుస్తకంగా కాకుండా ముస్లిం సముదాయంలో ఉన్నటువంటి వక్ర భాష్యాలు చెప్పే ప్రజలు కలిసి మెలిసి క్రైస్తవ విశ్వాసం పైన చేస్తున్నటువంటి దండయాత్ర, లేకపోతే జిహాద్ అన్న దృక్పథంతో మీరు గమనించాలి అని నా వినతి. ఎందుకు అంటే, ఇది క్రైస్తవ విశ్వాసం పైన, దృక్పథం పైన ఇస్లాం చేస్తున్నటువంటి, లేకపోతే ఇస్లాం అనుయాయులు చేస్తున్నటువంటి జిహాద్ అన్న మాటలో ముమ్మాటికి ఏ తప్పు లేదు. ఎందుకు అంటే, వీరు
మహమ్మద్ ప్రవక్త గారు చెప్పిన మాటలను సైతం వక్రీకరించగల సమర్థులు, మొహమ్మద్ గారి జీవిత చరిత్రను సైతం వక్రీకరించగల సమర్థులు. మొహమ్మద్ గారు చనిపోయిన తరువాత వీళ్ళు ఇష్టం వచ్చినట్లు ఖురానును హదీసులను రాసుకుని మొహమ్మద్ గారి జీవిత చరిత్రను నాశనం చేసి మొహమ్మద్ గారి యొక్క ఆయనకున్నటువంటి క్యారెక్టర్ను అసాసినేట్ చేసి ఆయన చనిపోయిన తర్వాత మరి గద్దెనెక్కాలి అన్నటువంటి పొలిటికల్ మైండ్ సెట్ ఉన్నటువంటి వాళ్ళు ఆనాడు మొహమ్మద్ ప్రవక్త గారు చనిపోతూ అయ్యా నేను చెప్పాల్సింది ఉంది, నేను చెప్పిన తర్వాత మీరు నిజానికి ఇంకెప్పుడు ఈ విశ్వాస ప్రయాణంలో తప్పిపోరు, నేను చెప్పే విషయాన్ని నోట్ చేసుకోండి అయ్యా అంటే నోట్ చేసుకోవటానికి కూడా ఇష్టపడినటువంటి వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నాను. అలాంటి సహాబాలను అనుసరించే ఈ సహాబాల గురించి నేను మాట్లాడుతున్నాను. వీళ్ళు మొహమ్మద్ గారిని మాత్రమే కాదు, ఈనాటి ఉమ్మాను అంటే ఈనాటి ముస్లిం సముదాయాన్ని కూడా ఎక్కడ క్రైస్తవ్యానికి దగ్గరవుతారో అన్నటువంటి భయంతో వెన్నులో భయం వణికిపోతూ వెన్నులో భయం పుట్టి ఇలాంటి పుస్తకాలు రాస్తున్నారు. కనుక ఈ పుస్తకాన్ని మీ ముందుకు తీసుకొని వచ్చాను. ఉదాహరణకు చూడండి, మొదటి పేజీలో తప్పక గమనించాల్సిన విషయం అనే పేజీలో ఏమంటున్నాడు అంటే, విశ్వమానవాళి మధ్య ఐక్యత స్థాపించబడాలంటే దానికి సకల ధార్మిక గ్రంథాలిచ్చే సమాంతర దృక్పథాల అంగీకారం ఒక్కటే ఏకైక మార్గం అన్న లక్ష్యంతో ఈయన అంటే ఈ రాసి ఆయన గీతా, బైబిల్, ఖురాన్ సమాంతర దృక్పథాల ఆధారంగా అనేక రచనలు చేశారంట. ఏ అనేక రచనలు చేశారు ఈయన అంటే, బైబిల్లో ఉన్న దేవుడే భగవద్గీతలో ఉన్న దేవుడు, బైబిల్లో ఉన్న దేవుడే ఖురాన్లో ఉన్న దేవుడు, ఖురాన్లో ఉన్న దేవుడే బైబిల్లో ఉన్న దేవుడు అని చెప్పాడంట. ఇది విడ్డూరం కాకపోతే ఇంకేంటండి? ఒకవేళ ఖురాన్లో ఉన్న దేవుడు మరి గీతలో ఉన్న దేవుడు ఒకడైతే ఉదయాన్నే లేచి నమాజ్కు మరి పిలిచేటప్పుడు వాళ్ళు అడగచ్చు కదా, వాళ్ళు పిలవచ్చు కదా, కులువు అల్లాహు అహద్ అనే బదులు కులువు కృష్ణాహు అహద్ అనొచ్చు కదా. అనరు. గీతను వాడేటప్పుడు మాత్రమే వాడి ప్రజలను మభ్యపెట్టడం అన్నది నాకు బాగా తెలుసు అని ఒప్పుకుంటున్నాడు ఈ రచయిత. అంతేకాని ఏ దృక్పథానికి ఇవ్వాల్సిన విలువ ఆ దృక్పథానికి ఇచ్చి, హైందవ్యంలో ఉన్నటువంటి విలువను హైందవ్యానికి ఇచ్చి, ఇస్లాంలో ఉన్నటువంటి విలువను ఇస్లాంకి ఇచ్చి, మరి క్రైస్తవ్యంలో ఉన్నటువంటి విలువలను క్రైస్తవ్యానికి ఇచ్చి, మూడు పరస్పరము ఒకటే కానటువంటి ఈ దృక్పథాలను మరి పరీక్షించి వాటిని ఏది నీకు ఉత్తమం అనిపిస్తుందో, ఏది నీకు సరనిపిస్తుందో దాన్ని నువ్వు తీసుకునే ప్రయత్నం చేస్తే అది నిజం అనిపిస్తుంది, కానీ అది ఆనెస్టీ అనిపిస్తుంది. కానీ అన్నీ ఒకటే అని అబద్ధం చెబుతూ మసీదులోకి వెళ్ళిన తర్వాత ఇంకొక రకంగా వాడిని ద్వేషించు వీడిని ద్వేషించు అని చెప్పే పోకడలు పోయే వీళ్ళు కూడా పుస్తకాలు రాస్తే ఇక బాగానే ఉంటుంది. ఇంకా చూడండి ఏమంటున్నారు అంటే, వీళ్ళు అంటున్నారు, బైబిల్, ఖురాన్ గ్రంథాలిచ్చే సందేశం ఒకటే, అలాగే యేసును పంపిన యాహ్వే, ముహమ్మదును పంపిన అల్లా ఒకటే అనే ప్రచారం చేస్తున్నారంట. అందుకనే ఇలా ప్రచారం చేశారు కాబట్టే క్రైస్తవులు ఎంతో మంది నిజము అని అనుకుని మీరు చెప్పే ఈ దొంగ మాటలు విని క్రైస్తవులు ఎంతో మంది నిజం అనుకుని మరి మీరు చెప్పే కళ్ళబొల్లి మాటలకు ఆకర్షితులు అవుతున్నారు అని చెప్పే యేసు ప్రభువు తన అపారమైన కృప చేత మరి కొంతమందిని లేపాడు. కొంతమంది మీకు ఇప్పుడు సమాధానం ఇస్తున్నారు. ఒకప్పుడు అయ్యో ముస్లిములు అని అంటే వాళ్ళు అడిగే ప్రశ్నలకు సమాధానం తెలియక వెళ్ళిపోదాము అని అనుకునే క్రైస్తవులు ఈరోజు ఫోన్లు చేసి మరీ పిలుస్తున్నారు మిమ్మల్ని. ఎందుకు తెలుసా? ఎందుకు అంటే మొహమ్మద్ గారిని పంపిన అల్లాహ్ అంటే మీరు ఏ అల్లాహ్నైతే చిత్రీకరించుకున్నారో ఆ అల్లాహ్ అరబీ బైబిల్లో ఉన్నటువంటి యాహ్వేగా పిలువబడినటువంటి అల్లాహ్ ఒకరు కాదు అని నిరూపించాం. కాబట్టి అల్లాహ్ అన్న పదంతో మాకు ఏ ఇబ్బంది లేదు. మాకున్న ఇబ్బంది ఏమిటి అంటే, అల్లాహ్ అన్న పదము ఏ దేవునికైతే మీరు పెట్టారో ఆ దేవుడు ఏ దేవుడినైతే మీరు ఖురాన్ మరియు హదీసుల్లో చిత్రీకరించారో ఆ దేవుడు బైబిల్లో ఉన్న దేవుడు కాదు అని చెప్పటమే మరి క్రైస్తవ్యం చేసినటువంటి పని. దాన్ని ఎదుర్కోవటానికి ఇప్పుడు మీరు ఇలాంటి దొంగ పుస్తకాలు రాస్తున్నారు అన్నది చాలా తేటతెల్లం అయిపోతా ఉంది.
ఏమని రాస్తున్నారు అంటే, రచయిత ప్రధానంగా ప్రస్తావించిన విషయం బైబిల్ను ఉద్దేశపూర్వకంగా విమర్శించటం కాదు, కానీ అర్థాన్ని సందర్భాన్ని తప్పిస్తే ఏ విషయమైనా వక్రీకరించి విమర్శించవచ్చు, నీతిని సైతం బూతుగా మార్చేయవచ్చు అన్నది అంటున్నాడు. అంటే ఇది ఇచ్చే మాట ఏంటి అంటే, క్రైస్తవులు చేసే పని నీతిని సైతం బూతు చేయటం అంటారు, లేకపోతే బూతును సైతం నీతి చేయటం అంట. నిజానికి ఇస్లాం అంటేనే నీతిని సైతం బూతు చేయటం అన్న విధంగా మీరు ఆ ఇస్లాంను మార్చేశారు. నిజానికి మొహమ్మద్ ప్రవక్త గారి సమయంలో ప్రకటింపబడిన ఇస్లాం ఒక రకమైతే, శాంతికరమైందైతే, మీరు ఆయనను అడ్డం పెట్టుకొని ఆయన పేరు మీద ప్రాస్తూ వచ్చినటువంటి పుస్తకాల వెలుగులో ఆయన పేరు మీద ఇదే ఖురాన్ అని చెప్పి నమ్మించి బుకాయించి ప్రజలను ఆయన ద్వారా ఇవ్వబడినటువంటి ఖురాన్ అన్నిటినీ నాశనం చేసి తగలబెట్టేసి ఏ రుజువు ఏ ఆధారం లేకుండా ఈరోజు మా చేతిలో ఒక కళ్ళబొల్లి పుస్తకం పెట్టి అదే నిజమైన ఖురాన్ అని ఒప్పించి అలా హదీసులకు పైన హదీసులు ఎవరికి తోచింది వాడు రాస్తూ 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 ఆయన అంటే మొహమ్మద్ గారి యొక్క నిజమైనటువంటి చరిత్ర ఏమిటో కూడా తుడిచిపెట్టేసి మీకు ఇష్టం వచ్చింది మీరు ఎలా చేయాలనుకుంటున్నారో అలా అందులో రాసేసుకుని ఇప్పుడు క్రైస్తవ్యాన్ని దుయ్యబడతారేంటి? క్రైస్తవ్యం ఉన్నది ఉన్నట్లుగానే ఉంది. మొహమ్మద్ గారి సమయంలోనూ అలాగే ఉంది, ఇదే బైబిల్ చదువుతున్నాం. మొహమ్మద్ గారి తర్వాత అలాగే ఉంది, ఇదే బైబిల్ చదువుతున్నాం. నీతిని బూతు చేసింది ఎవరు అన్నది మీరు ఆలోచించాలి. ఎందుకు అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మలుగా తను తాను బయలుపరుచుకున్నటువంటి దేవుణ్ణి మేము నమ్ముతున్నాము అని మేమంటే లేదు మీరు నమ్మే త్రిత్వము తండ్రి అయినటువంటి అల్లాహ్ లేకపోతే యెహోవా, యేసు, మరియమ్మ అని రాసుకున్నటువంటి ఖురాన్లో ఉన్నటువంటి మరి నీతిని బూతు చేసే మీరు మాకు చెప్తున్నారా? ఆలోచించి చూడండి ఒకసారి. యేసు ప్రభువు సర్వమానవాళి కోసము మరి పొంతు పిలాతు అధికారికంగా సంతకం పెట్టినటువంటి ఆ సమయంలో అందరూ చూస్తూ ఉండగా బాహాటంగా ఆయన తన ప్రాణం విడిచిపెట్టాడు అని క్రైస్తవ్యం బోధిస్తూ ఉంటే, దానికి చరిత్ర పుటలు సాక్ష్యమిస్తూ ఉంటే వంకరగా పుస్తకాలు రాసుకుని ఆయన చనిపోను లేదు, ఆయన శిలువపైకి ఎక్కించను లేదు అని వక్ర భాష్యాలు రాసుకుంటూ నీతిని బూతులు చేసింది ఎవరు అన్నది మీరు ఆలోచించాలి. చరిత్రను తిరగరాసే ప్రయత్నం చేస్తున్నది ఎవరు అన్నది మీరు ఆలోచించాలి. ఇంకా చూడండి ఏముంది అంటే, అలా వ్యాఖ్యానిస్తే బైబిల్ బోధనలను సైతం ఏ విధంగా విమర్శించవచ్చో మొహమ్మద్ విమర్శకులకు చూపటమే ఈ రచన ఉద్దేశం. నేను ఒక ముస్లింగా ప్రవక్త మహమ్మద్ ఆదేశానుసారం బైబిల్ గ్రంథంలోని ప్రవక్తలందరినీ పరిశుద్ధులుగా, అలాగే బైబిల్ గ్రంథంలోని పాత నిబంధన, కీర్తనలు, సువార్తలను కూడా దేవుని పరిశుద్ధ గ్రంథాలుగా విశ్వసిస్తున్న వ్యక్తిని అంటూ ఈ వ్యక్తి చెప్పుకుంటున్నాడు. ఎంత విడ్డూరం అండి ఇది! దేవుని బైబిల్ గ్రంథాన్ని, తోరా, ఇంజీల్ మరియు జబూరులను దేవుని గ్రంథాలుగా, దేవుడు చేత ఇవ్వబడినటువంటి పుస్తకాలుగా విశ్వసిస్తున్నాను అని చెప్పుకుంటూ ఇంకొక మాట ఏం చెప్తున్నాడు అంటే, గ్రంథ ప్రజలందరూ అంటే క్రైస్తవులందరూ ఒకలాంటి వారు కాదు, వారిలో సత్య మార్గంలో స్థిరంగా ఉన్నవారు కూడా కొందరు ఉన్నారు. ఇందులో వ్రాయబడిన విషయాలు తమ కొరకు మాత్రమే, అంటే ఎవరైతే ఈ సత్య మార్గంలో లేకుండా దీన్ని చదువుతున్నారో బైబిల్ను, వాళ్ళ కోసం మాత్రమే ఈ పుస్తకము అని కళ్ళబొల్లి మాటలు చెప్తున్నారు. ఏమంటున్నారంటే వీళ్ళు, మేము బైబిల్ను నమ్ముతాము, బైబిల్లో ఉన్న ప్రతి మాటను నమ్ముతాము అని అంటారు. బైబిల్లో ఉన్న ప్రతి మాటను ఎక్కడ నమ్ముతారు మీరు? యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనాన్ని మీరు నమ్ముతారా? యోహాను సువార్త 1వ అధ్యాయం మొదటి 3 వచనాలను మీరు నమ్ముతారా అని నేను ప్రశ్నిస్తున్నాను. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనాన్ని మీరు నమ్ముతారా అని నేను ప్రశ్నిస్తున్నాను. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయాన్ని మీరు నమ్ముతారా అని నేను ప్రశ్నిస్తున్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయాన్ని మీరు నమ్ముతారా అని నేను ప్రశ్నిస్తున్నాను. ఎక్కడ మీరు నమ్ముతారు? 1 యోహాను పత్రిక 5వ అధ్యాయాన్ని మీరు నమ్ముతారా అని నేను ప్రశ్నిస్తున్నాను. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయాన్ని మీరు నమ్ముతారా అని నేను ప్రశ్నిస్తున్నాను. ఎక్కడ నమ్ముతారు మీరు? మీరు నమ్మరు. మీరు నమ్ముతాము అని ప్రజలను నమ్మిస్తారు. ప్రజలను నమ్మించి ప్రజలను మభ్యపెట్టడమే మీరు దావా ప్రచారకులు నేర్చుకున్నటువంటి ఒక గారడీ విద్య. ఈ గారడీ విద్యతో ఎంతో మంది క్రైస్తవులను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేశారు, అందులో సఫలం కూడా అయ్యారండి.
కానీ ఇక మీ పప్పులు ఉడకవు. ఎందుకు అంటే క్రీస్తు లేపినటువంటి ప్రజలు ఇప్పుడు మిమ్మల్ని ప్రశ్నించడం మొదలుపెట్టారు. ఏమని ప్రశ్నిస్తున్నారు అంటే, మీరు పాత నిబంధన, కీర్తనలు, స్వార్థలను కూడా దేవుని పరిశుద్ధ గ్రంథాలుగా గనక నమ్మితే మరి యేసుక్రీస్తు సిలువ వేయబడలేదు అని ఎందుకు నమ్ముతున్నారు? యేసుక్రీస్తు దేవుని కుమారుడు కాదు అని ఎందుకు నమ్ముతున్నారు అన్న ప్రశ్నలు మిమ్మల్ని వేస్తున్నారు. యేసును దేవునిగా ప్రకటిస్తున్నటువంటి దేవుని గ్రంథమైనటువంటి బైబిల్ నమ్ముతున్నారు అని చెప్పే మీరు యేసు దేవుడు కాదు అని ఎలా చెబుతున్నారు అన్నటువంటి ప్రశ్న మిమ్మల్ని వేస్తున్నారు. ఆ ప్రశ్నలు మీరు తట్టుకోలేక భయానికి పుస్తకాలు రాస్తున్నారు. ఈ రచయిత రాసినటువంటి పుస్తకంలో ఇంకో మంచి మాట ఈయన చెప్పాడు. ముస్లింలకు గమనిక అంటూ ఒక పోర్షన్ పెట్టాడు, ఒక భాగం. అందులో ఏమంటున్నాడు అంటే, గ్రంథ ప్రజలారా, యూదులు క్రైస్తవులారా, గ్రంథ ప్రజలు అంటే యూదులు క్రైస్తవులు అని ఒప్పుకుంటున్నాడు ఈయన. అంటే వీళ్ళలో కొన్ని తెగలు ఉన్నాయిలేండి. గ్రంథ ప్రజలు అంటే యూదులు క్రైస్తవులు కాదు అనే వాళ్ళు ఉన్నారు. ఈ రోజు ఉన్నటువంటి బైబిల్ ఆ గ్రంథం కాదు అనే వాళ్ళు ఉన్నారు. కానీ ఈయన మాత్రం ఏమంటాడంటే, ఇదే బైబిల్ గ్రంథమే ఆనాడు కూడా ఉన్నది అని అంటాడు. అందుకు సంతోషం. ఏమంటున్నాడంటే, మా ప్రవక్త అంటే మహమ్మద్ గారు మీ వద్దకు వచ్చేసాడు. మీరు కప్పిపుచ్చుతూ ఉండిన దైవ గ్రంథం అంటే తౌరాత్, ఇంజీల్ మరియు లేకపోతే బైబిల్ లోని ఎన్నో విషయాలను మీ ముందు బహిర్గతం చేస్తున్నాడు. ఈ వచనం చెప్తున్నాడు. ఈ వచనం ఎక్కడుందంటే సూరా 5 అంటే సూరతుల్ మాయిదా 15వ వచనంలో ఉంది. సూరతుల్ మాయిదా 15వ వచనంలో 15వ ఆయతులో ఉన్నటువంటి ఈ మాటలు ఏంటి అంటే, మొదటిది, మీరు కప్పిపుచ్చుతూ ఉన్న దైవ గ్రంథంలోని విషయాలను అంటే ఎన్నో విషయాలను మీకు బహిర్గతం చేస్తున్నాడు. మొదటి విషయం. రెండవ విషయం ఏమంటున్నాడు? మొదటి విషయం వచ్చేసి మీరు కప్పిపుచ్చుతూ ఉన్న దైవ గ్రంథం. రెండోది వచ్చేసి ఎన్నో విషయాలను మీకు బహిర్గతం చేస్తున్నాడు. మూడోది వచ్చేసి ఎన్నో విషయాలను వదిలేస్తున్నాడు. సో ఎన్నో విషయాలను వదిలేస్తున్నాడు కాబట్టి మేము ఇప్పుడు ఈ పుస్తకాలు రాసి ఆయన వదిలేసినటువంటివి తీసుకొని వచ్చి మీకు చూపిస్తున్నాము అని అన్న ప్రయత్నం ఈయన చేశాడు. చూడండి ఎలా దొరికిపోయాడు, అడ్డంగా దొరికిపోయాడు. అంటే మొహమ్మద్ గారు ఏవైతే వదిలేశారో, మొహమ్మద్ గారికి వహీ ద్వారా అల్లాహ్ ఏదైతే వదిలేయమని చెప్పాడో, మొహమ్మద్ గారు తన సొంత తెలివితేటలతో ఏదీ చేయలేదు, అన్నీ అల్లాహ్ చెప్తేనే చేశాడు, అల్లాహ్ చెప్పనిది ఆయన ఎప్పుడూ చేయలేదు అని చెప్పే ఈ దావా ప్రచారకులు ఇప్పుడు ఏం చెప్తున్నారు అంటే, వారు కప్పిపుచ్చుతూ ఉన్న ఎన్నో సత్యాలను మొహమ్మద్ ప్రవక్త గారు వహీ ద్వారా సామాన్య ప్రజల ముందు బహిర్గతం చేశారు. కానీ ఎన్నో అసంబద్ధ విషయాలను వారి ముందు ఆయన వహీ ద్వారా ప్రస్తావించకుండా వదిలేశాడు అని అంటున్నారు. అంటే వహీ వచ్చినా కానీ ఆయన చెప్పలేదు అని మొహమ్మద్ ప్రవక్త గారిని ప్రవక్త కాదు అని నిరూపించే ప్రయత్నం చేస్తున్నారా మీరు? ఇదేనా మీ ఇస్లాం? ఇదేనా ఈ విధంగా మీరు ముస్లింలా? అంటే ఆయన నోట ప్రతి మాట దేవుని మాట అని చెప్పే మీరు దేవుని మాటలను కూడా ఆయన కొన్ని దాచేశాడు అని చెప్తున్నారా? అల్లాహే అలా దాచిపెట్టేలా చేశాడు అని చెప్తున్నారా? అంటే మీరు ఇప్పుడు మొహమ్మద్ ప్రవక్త గారిని, అల్లాహ్ గారిని ఇద్దరిని తప్పు, వాళ్ళిద్దరూ చేయలేని పనిని నేను ముష్తాక్ అహ్మద్ను చేస్తున్నాను అని చెప్పి పుస్తకం రాసేస్తున్నాను. ఇదేనా మీరు చేసేది? అల్లాహ్ చేయకుండా వదిలేసిన పని అంటే ఆయన అసమర్థుడు, మొహమ్మద్ గారు చెప్పకుండా వదిలేసినటువంటి పని అంటే ఆయన తన పనిని పూర్తిగా చేయకుండా మధ్యలో వదిలేస్తే ముష్తాక్ అహ్మద్ గారు ఇప్పుడు మొహమ్మద్ గారికి సహాయం చేస్తున్నారు. ముష్తాక్ అహ్మద్ గారు ఏం చేస్తున్నారంటే, వాటి ప్రవక్త మొహమ్మద్ చెప్పకుండా వదిలేసిన బైబిల్లోని ఎన్నో ప్రతికూల విషయాలు ఏమిటో చెప్పటానికి మాత్రమే ఈ పుస్తకము అంటున్నాడు. అంటే బైబిల్ గ్రంథంలో ప్రతికూల విషయాలు ఉన్నాయి అన్నది మీరు మాకు చెప్పాలనుకుంటున్నారు, అంతేనా? కానీ ఇంతకుముందు ఏమన్నారు? బైబిల్ గ్రంథంలో పాత నిబంధన, తౌరాతు మరియు ఇంజీలను మేము దేవుని గ్రంథాలుగా నమ్ముతాము. దేవుని గ్రంథాలుగా నమ్మే ఆ గ్రంథాల్లో ప్రతికూల విషయాలు ఎలా ఉంటాయి? కొంచెమన్నా ఈ చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరు? పుస్తకాలు రాయటం చాలా ఈజీ, కానీ ఇలాంటి ఎందుకు ఏ లాజిక్ లేకుండా తర్కానికి నిలవ లేనటువంటి మాటలు మాట్లాడటం వలన, వక్రీకరించడం వలన ఎలా చెప్పండి? ఇది వక్రీకరణ కాకపోతే ఏంటి?
ఆయన వదిలేసిన విషయాలు ఏంటి? అదే వచనం ఒకసారి చదవండి. సూరత్ అల్ మాయిదా 15వ వచనం. మీరు కప్పిపుచ్చుతూ ఉన్న, అంటే దైవ గ్రంథంలో లేని విషయాలు కాదు, ఉన్నా కానీ ఆ దైవ గ్రంథాల్లో ఉన్నటువంటి విషయాలను సంపూర్ణంగా తెలియచేయకుండా మీరు ఏవైతే మరి కప్పిపుచ్చుతూ ఉన్నారో, ప్రజలకు తెలియకుండా చేస్తున్నారో, వాటిని కొన్నింటిని ముహమ్మద్ గారు అందరికీ బయలుపరిచారు. మిగిలిన వాటిని, అంటే కొన్ని విషయాలను ఆయన విడిచిపెట్టేశాడు. అంటే ఏవైతే ప్రజలకు అంత అవసరం లేదనిపించిందో ఆయనకి, ఇవి గనక మనము ఎక్స్పోజ్ చేస్తే సరిపోతుంది అని అనుకున్నాడో అవి మాత్రం ఎక్స్పోజ్ చేశాడు అని ఖురాన్ గ్రంథము సూరత్ అల్ మాయిదా 15వ వచనం చెబుతూ ఉంటే, ఈయన ఏమంటున్నాడు? ప్రతికూల విషయాలంట. ప్రతికూల విషయాలు ఉంటే దైవ గ్రంథం అని ఎలా నమ్ముతారు మీరు? దీన్ని వక్రీకరణ అంటారు. దీన్నే నీతిని బూతు చేయటం, బూతుని నీతి చేయటం అంటారు. మీరు పాటించి క్రైస్తవుల పైన వేయటం సబబు అంటారా? ఆలోచించి చూడండి. ఇక క్రైస్తవులకు మనవి అంట. క్రైస్తవులకు ఏం మనవి వేస్తున్నారు అంటే, చూడండి, ప్రవక్తలందరినీ పరిశుద్ధులుగా, అలాగే బైబిల్ గ్రంథంలోని పాత నిబంధన అంటే తౌరాతు, జబూరు, ఇంజీలును కూడా దేవుని గ్రంథాలుగా విశ్వసిస్తున్న వ్యక్తిని నేను. అయితే క్రైస్తవ బోధకులు ప్రవక్త ముహమ్మద్ పై దుష్ప్రచారం చేస్తున్నారు, నీతిని బూతులుగా చేస్తున్నారు. అందుకనే నేను ముస్లిముల మనోభావాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయి కాబట్టి సహోదరుల ఐక్యత కలిగి ఉండటం ఎంత మేలు, ఎంత మనోహరకరం. కీర్తనలు 133:1 ఉన్న విషయాలను క్రైస్తవులు విస్మరిస్తున్నారు కాబట్టి నేను ఇప్పుడు క్రైస్తవుల మనోభావాలను దెబ్బతీస్తున్నాను అని రాస్తున్నాడు. క్రైస్తవుల మనోభావాలు ముహమ్మద్ గారు చనిపోయిన తర్వాత మీరు ఏ ఖురాన్ అయితే తెచ్చుకున్నారో ఆ ఖురాన్లోనే దెబ్బతీశారు. మాకు ఎంతో మురిపంగా, మాకెంతో ప్రాణము కంటే అధికంగా ప్రేమించిన మా ప్రభువును మీరు దేవుడు కాదు అని చెప్పినప్పుడే అవమానించారు. అలా చెప్పినప్పుడే మా మనోభావాలను దెబ్బతీశారు. ఇంకా ఏం మనోభావాలు దెబ్బతీయాలండి మీరు క్రైస్తవులవి? మొదలు పెట్టింది మీరు. మా ప్రభువు మా కోసం, మీకోసం, ప్రతి పాపి కోసం ఆయన తన ప్రాణాలను పెట్టి సిలువ మోసి కలువరిగిరిపై రక్షణ కోసం ఆయన ప్రాణాలను త్యజిస్తే మీరు ఆయన చనిపోలేదంటూ కళ్ళబొల్లి మాటలు చెప్పి ప్రజలను మరి రక్షణ కాకుండా, రక్షణ నుంచి దూరంగా తీసుకొని వెళ్ళిపోతున్నారు కదా. అది మనోభావాలు దెబ్బతీయటం. అప్పుడు గుర్తు రాలేదా ఈ విషయం? మేము మీరు రాసుకున్నటువంటి మీ ఖురాను, మీరు రాసుకున్నటువంటి మీ హదీసుల్లో ఉన్న విషయాలనే సంబోధిస్తూ, వాటినే ఉటంకిస్తూ మీ దగ్గరికి తీసుకున్నటువంటి విషయాలు మాత్రం మీకు మనోభావాలను దెబ్బతీసేదిగా ఉంటుంది. మీరు చేస్తే సంసారం, మేము చేస్తే వ్యభిచారం అన్నటువంటి ఆలోచనలు తప్పండి. ఫజ్లుర్ రెహమాన్ గారు, మీరే ఆలోచించాలి. క్రైస్తవులు మనోభావాలను దెబ్బతీయడం మొదలుపెట్టారు కాబట్టి క్రైస్తవులు ఉన్న విషయాన్ని ఉన్నది ఉన్నట్టుగా మీ ముందుకు తీసుకొని వచ్చాం. దాన్ని బట్టి మీరు ఇప్పుడు ఇలాంటి డొంక తిరుగుడు పుస్తకాలు రాసుకుంటూ మరి జరిగిపోయినటువంటి అపాయాన్ని, అయిపోయినటువంటి గాయాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారు. జాగ్రత్తగా మీరు కాస్త ఆలోచించి చూడాలని మనవి చేసుకుంటున్నాను. ఇక ముందు మాట దగ్గరికి వద్దాం. ముందు మాటలో ఈయన గారు ఏమని రాస్తున్నారు అంటే, క్రైస్తవులను ఎంతగానో ప్రశంసిస్తుందంట ఖురాన్. ఏంటది? గ్రంథ ప్రజలందరూ ఒకలాంటి వారు కాదు, వారిలో సత్య మార్గంలో స్థిరంగా ఉన్నవారు కూడా కొందరు ఉన్నారు. వారు రాత్రి సమయాలలో అల్లాహ్ అనగా యెహోవా వాక్యాలు అనగా బైబిల్ను పఠిస్తారు. ఆయన ముందు సాష్టాంగ పడతారు. అల్లాహ్ అనగా యెహోవాను, అంతిమ దినాన్ని, ఆయన పునరుత్థాన దినాన్ని విశ్వసిస్తారు. మంచి చేయండి అని ఆజ్ఞాపిస్తారు, చెడుల నుండి ఆపుతారు. సత్కార్యాలలో సతతం చురుకుగా ఉంటారు. ఎవరు? క్రైస్తవులు. వారు సజ్జనులు. ఎవరు? క్రైస్తవులు. వారు సజ్జనులు కానీ వాళ్ళని చంపేసేయండి. వాళ్ళు సజ్జనులే కానీ వాళ్ళ మనోభావాలను దెబ్బతీసేయండి. వాళ్ళు సజ్జనులే, అల్లా చెప్పాడు. కానీ ఇది ఎప్పటి ఖురాన్, ఎప్పటి సూరాలో మీరు చెప్పారా? ఈ పుస్తకంలో ఇది సూరత్ మూడవ సూర 113, 114, 5వ సూర 83వ వచనం మీరు కోట్ చేశారు. అలాగే 3వ సూర 84వ వచనం కోట్ చేశారు. 57వ సూర కోట్ చేశారు. ఇవన్నీ కూడా ఎప్పటి సూరాలు? మక్కాకు సంబంధించిన సూరాల, మదీనాకు సంబంధించిన సూరాల?
క్రైస్తవులు యూదులకు దగ్గరగా ఉన్న సమయంలో వాళ్ళతో స్నేహం తప్పక చేసి తీరాలి కాబట్టి వచ్చిన సురాలా, లేకపోతే వాళ్ళకు పైన అధికారం చేయటానికి వాళ్ళకంటే ఎక్కువ మంది ముస్లింలుగా తయారైనప్పుడు మీకు వచ్చినటువంటి సురాలా? అది ఎందుకు రాయలేదు ఇక్కడ? ఎవరిని ఇప్పుడు మీరు చేసేది నీతిని బూతు చేయటం కాదంటారా? మక్కా సురాలకు మదీనా సురాలకు తేడా తెలియని వారు ఇది చదివినప్పుడు అబ్బా నిజంగానే ఎంతగా మరి ఖురాన్ ప్రశంసిస్తోంది క్రైస్తవులను అని నమ్మాలనే కదా మీ అభిప్రాయం. ఆ తరువాత ముష్రికులను కనిపించినట్లు ఊచకోత కొయ్యండి అన్న వచనం ఎందుకు రాయలేదు మీరు? వాళ్ళు కుక్కల కంటే నీచులు అన్న విషయం ఎందుకు రాయలేదు మీరు? వాళ్ళు కోతులు పందులు అన్న విషయాన్ని ఎందుకు రాయలేదు మీరు? అది మా మనోభావాలను దెబ్బతీయటం కాదా? ఆ విషయం మీరు ఇక్కడ రాయలేదు అని అంటే దాని అర్థం ఏమిటి అంటే, మీరు నీతిని బూతు చేసే ప్రయత్నం చేస్తున్నారు, బూతులు నీతి చేసే ప్రయత్నం చేస్తున్నారు అని అర్థం. మీరు ఏ రాయినైతే క్రైస్తవులపై వేయటానికి ప్రయత్నం చేస్తున్నారో ఆ రాయి నిజానికి మీకే తగులుతుంది. ఇంకో విషయం చూడండి. ముస్లింలు మొదటిగా ప్రవక్త ముహమ్మదును, పూర్వపు సకల ప్రవక్తలను మరియు ఖురాన్ను, పూర్వపు సకల గ్రంథాలను విశ్వసించాలి. రెండవది, ప్రవక్త ముహమ్మద్కు పూర్వపు ప్రవక్తల పట్ల మరియు ఖురాన్ పూర్వపు పుస్తకాల పట్ల భేదభావం చూపకూడదు. మూడవది, ఇతర ప్రవక్తల పట్ల అనగా వాక్య భాగం తెలిపేది ఏమిటంటే పేరున పైన పేర్కొన్న ప్రవక్తల గ్రంథాలే కాక ఈ లోకంలో అవతరించిన సకల ప్రవక్తలను, సకల గ్రంథాలను విశ్వసించాలి అని ముహమ్మద్ గారు చెప్పారంట. దీన్నే నీతిని బూతు చేయడం అంటారు. ఈ సకల ప్రవక్తలు, సకల గ్రంథాలు కాబట్టే ఈయన ఏమని రాస్తున్నారు అంటే, గీత అంటే భగవద్గీతను, బైబిలును, ఖురానును, వేదాలను అన్నింటినీ ప్రవక్తలే రాశారు, ఇవన్నీ కూడా దేవుని గ్రంథాలే అని చెబుతున్నారు. మీరు క్రైస్తవులను మాత్రమే కాదు ముస్లింలను కూడా తప్పుదారి పట్టిస్తున్నారు. ఎందుకు అంటే మీరు బయటికి ఈ విషయం చెప్తారు, మసీదుల్లోకి వెళ్ళిన తర్వాత ఎందుకు మసీదుల్లో మీరిచ్చే ఆ మాటలు విన్న తర్వాత బయటకు వచ్చి రాళ్ళు రోడ్రాలు జరుగుతున్నాయో ప్రజలకు తెలియదంటారా? మీరు రాసుకున్న హదీసుల్లో మరి విగ్రహారాధకులను చంపటానికి మీరు రాసుకున్న హదీసులు మాకు తెలియదంటారా? ఏ విధంగా ఈ రెండు మరి అసంబద్ధం లేనివిగా ఉన్నాయో మీరు నాకు చెప్పాలి. ఏ ప్రవక్తను, ఏ గ్రంథాన్ని విమర్శించడు ఎవరు? ఒక ముస్లిం. అందుకే పాపిష్టి వారిగా బైబిల్ చదువు చూపుతున్న ప్రవక్తలను సైతం ముస్లింలు పునీతులుగా నమ్ముతారు అంటోంది. అంటే చూడండి ఎంత కాంట్రడిక్షన్ ఉందో ఈయన మాటల్లో. ఈయన ఏమంటాడు? పాత నిబంధనను, తౌరాతును, జబూరును, ఇంజీలును, పాత నిబంధనను, కీర్తనలను, అలాగే గాస్పల్స్ అంటే సువార్తలను నేను నమ్ముతాను, అవన్నీ దేవుని గ్రంథాలే అంటాడు. కానీ ఆ దేవుని గ్రంథాల్లో అంట భక్తుల గురించిన జీవితం ఉన్నట్లుగా రాస్తే వాళ్ళందరినీ పాప జీవితాలు ఉన్నటువంటి వాళ్ళుగా, లేకపోతే పాపిష్టులుగా ప్రవక్తలను బైబిల్ చెప్తోంది అని బైబిల్ పైన నింద కూడా వేస్తున్నాడు. అయ్యా జాగ్రత్తగా వినండి. బైబిల్ గ్రంథం ప్రతి ఒక్కరిని పాపిగానే చెబుతుంది, ఇంక్లూడింగ్ మీరు. ఏ ప్రవక్త అయినా సరే, ఈ భూమి మీద నరుడిగా పుట్టిన ఎవడైనా సరే ప్రతి ఒక్కరూ పాపే అని దేవుని వాక్యం చెబుతుంది. ఒకే ఒక్క మినహాయింపు. అది ఎవరు అంటే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఆయన 100% దేవుడు, 100% మానవుడు కనుక ఆయన పాపము అన్నటువంటి బీజంతో కాకుండా పరిశుద్ధతమైనటువంటి పరిశుద్ధాత్ములు అన్నటువంటి బీజము ద్వారా జన్మించాడు అన్న విషయాన్ని బైబిల్ చెబుతూ ఉంది. దాన్ని వక్రీకరించి బైబిల్లో ఉన్నటువంటి సత్యాన్ని మీరు ఎలా నీతిని బూతును నీతిగా చేస్తున్నారు అన్నది మీరు జాగ్రత్తగా గమనించండి. ఇది మా దృక్పథం కాదు. ప్రవక్తలలో పుట్టిన ప్రతి ప్రవక్త పరిశుద్ధుడు, లేకపోతే ప్రతి ప్రవక్త ఏ పాపం ఎరుగనివాడు అన్నది క్రైస్తవ దృక్పథం కాదు. మీరేమో మీ దృక్పథాన్ని తీసుకుని వచ్చి క్రైస్తవుల పైన రుద్ది కాదండి చూడండి, బైబిల్ ఏమో క్రైస్తవులందరినీ పాపులు అంటోంది, మరి ఖురాన్ ఏమో ప్రవక్తలందరినీ మరి పాపులు అనడం లేదు అని చెప్పి నీతిని బూత్ చేస్తున్నారు. మీ మాటలే, నా మాటలు కాదు. ఖురాన్ తన పూర్వపు గ్రంథాల పట్ల వ్యవహరించే విధానం ఏమిటి అంటే ధృవీకరణ అంట.
వివరణ అంట. అంటే తస్దీక్ మరియు తఫ్సీల్. తస్దీక్ మరియు తఫ్సీల్ ఇస్తుందంట. విడమర్చి చెప్పటానికే ఖురాన్ వచ్చిందంట. ఏం విడమర్చి చెప్పారు మీరు? ఖురాన్లో ఏం విడమర్చి చెప్పారు చెప్పండి. నేను అల్లాహ్ మరియు యెహోవా ఒక్కడేనా అన్నటువంటి పుస్తకంలో మీకు ఈ ప్రశ్నలు వేశాను. ఏం విడమర్చి చెప్పారు? యోబు గురించి ఏం విడమర్చి చెప్పారు? యోనా గురించి ఏం విడమర్చి చెప్పారు? ఆదం గురించి ఏం విడమర్చి చెప్పారు? అసలు హవ్వ అన్న పేరున రాశారా మీరు ఖురాన్లో? తెలియక వదిలేశారా? ఏం విడమర్చి చెప్పారు? ఏమీ విడమర్చలేదు. ఏం ధృవీకరించారు? చారిత్రాత్మకంగా ధృవీకరించబడినటువంటి మాటలను సైతము మీరు వివరించలేని పుస్తకం రాసుకున్నారు. ఆ పుస్తకం తీసుకొని వచ్చి మా నెత్తి మీద పెట్టి ఇప్పుడు మేము దాన్ని నమ్మేసేయాలి, మా దగ్గర ఉన్నటువంటి బైబిల్ని వదిలేసేయాలి అంటున్నారు. అలా చెప్పి నీతిని బూతులు చేసి చాలామంది క్రైస్తవులను మభ్యపెట్టే ప్రయత్నం చేశారు. దానికి వ్యతిరేకంగా మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని నిలువరించడానికి మేము ప్రశ్నలు లేవదీస్తే మేమేమో మొహమ్మద్ ప్రవక్తని విమర్శించే క్రైస్తవులం అయిపోయాం, మీరేమో మంచోళ్ళు అయిపోయారు. దీన్నే నీతిని బూతు చేయటం అంటారండి. ఇక ఆఖరిగా ఒక విషయం చూడండి. ఈ మాట చెప్తే తప్పకుండా మీరు నవ్వి తీరుతారు. ఏంటంటే ముస్లిమేతరుల పట్ల మరియు వారి గ్రంథాల పట్ల ముస్లిముల వైఖరిని గురించి ప్రవక్త ముహమ్మద్ గారు తెలిపే విషయం అంట. చూడండి, ఖురాన్ 3:119లో ఏముందంటే, అవును మీరు అనగా ముస్లిములు అయితే వారిని అనగా ముస్లిమేతరులను ప్రేమిస్తున్నారు, కానీ వారు అనగా ముస్లిముల్ని ప్రేమించడం లేదు. అబ్బా! మరియు మీరు అనగా ముస్లిములు దివ్య గ్రంథాలన్నింటినీ విశ్వసిస్తున్నారు. ఏ దివ్య గ్రంథాలను మీరు విశ్వసిస్తున్నారు? ఎవరిని ప్రేమిస్తున్నారు? ఫలానా దేశంలో ముస్లిమేతరులు సురక్షితంగా ఉన్నారు అని చెప్పండి. ముస్లిములు ఎక్కువగా ఉన్న దేశంలో ఫలానా దేశంలో ముస్లిములకు జన్మతః వాళ్ళకు ఉన్నటువంటి హక్కులను కాపాడుకునే చట్టం ఉంది అని చెప్పండి. ఫలానా ముస్లిములు పరిపాలించే దేశంలో వాళ్ళ దేవతలను వారి దేవుళ్ళకు సంబంధించిన ఆరాధనా స్థలాలను కట్టుకునే అధికారం ఉంది అని చెప్పండి. ఎవరిని ప్రేమిస్తున్నారు మీరు? ఎక్కడ ప్రేమిస్తున్నారు మీరు? ఏ దేశంలో ప్రేమిస్తున్నారు? భారతదేశంలో ప్రేమిస్తున్నారా? అరబీ దేశంలో ప్రేమిస్తున్నారా? కువైత్లో ప్రేమిస్తున్నారా? యుఏఈలో ప్రేమిస్తున్నారా? సుడాన్లో ప్రేమిస్తున్నారా? సోమాలియాలో ప్రేమిస్తున్నారా? లిబియాలో ప్రేమిస్తున్నారా? ఎక్కడ ప్రేమిస్తున్నారు? ఊచ కోత కోస్తున్నారు. సిరియాలో ప్రేమిస్తున్నారా? ఇరాక్లో ప్రేమిస్తున్నారా? ఊచకోత కనిపించిన వాళ్ళను కనిపించినట్లు గొంతులు కోస్తున్నారు. యూట్యూబ్లో చూడట్లేదా? తెలియని విషయాలు ఏవైనా చెప్పండి. తెలిసిన విషయాలను ఇక్కడ రాసి అబాసుపాలు ఎందుకు అవుతున్నారు? నాకు అర్థం కాని విషయం. ముస్లిమేతరులు తమను ప్రేమించకపోయినప్పటికీ ముస్లిముల మటుకు వారిని ప్రేమిస్తారని అల్లాహ్ ప్రకటిస్తున్నాడు. నిజానికి ఒకవేళ అల్లాహ్ అలా ప్రకటించి ఉంటే మీరు అల్లాహ్ను అబద్ధికుడిగా చేస్తున్నారు. ఎందుకు అంటే ముస్లిములు ఎక్కువగా అంటే మెజారిటీగా ఉన్న ఏ దేశంలోనూ ముస్లిమేతరులను మీరు ప్రేమించడం లేదు. ఈనాడు క్రైస్తవులు కాకపోయినప్పటికీ పాశ్చాత్య దేశాలలో క్రైస్తవ దేశాలుగా చెప్పుకుంటున్నారు, కానీ వారు నిజానికి క్రైస్తవ దేశాలు కాదు అని అందరికీ తెలుసు. అలాంటి దేశాల్లో కూడా మరి క్రైస్తవేతరులకు ఎంతోమందికి వారి ఆరాధనా స్థలాలు కట్టుకునే అవకాశం ఉంది. వాళ్లకు పుట్టిన పిల్లలకు అక్కడే సిటిజన్షిప్ ఇచ్చే అవకాశం ఉంది. వాళ్లకు మెడికల్ కేర్ ఉంది. వాళ్ళు 2వ తరగతికి చెందినటువంటి దేశ నాగరికులు కాదు. మీరు చేసేదేమిటి? ఇక్కడి నుంచి వెళ్ళినటువంటి లక్షలకు పైగా ఉన్నటువంటి భారతీయుల్లో ఒక్కడు అరబ్ సిటిజన్ అవ్వగలడా? ఒక్కడు యుఏఈ సిటిజన్ అవ్వగలడా? ఒక్కడు కువైతీ సిటిజన్ అవ్వగలడా? ఒక్కడు దుబాయ్ సిటిజన్ అవ్వగలడా? అవ్వలేడు. ఈ విషయం తెలిసి కూడా మీరు ఎందుకు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు? మీరు ముస్లిమేతరులను ప్రేమిస్తారా? ఎప్పుడు ప్రేమించారు? ఏ విధంగా ప్రేమించారు? నా మతం నీకు రా, లేకపోతే చావు అని చెప్పటం ప్రేమించటం అయితే ఆ ప్రేమ మాకొద్దయ్యా. కనుక దీనిని ఏమంటారు అంటే నీతిని బూతు చేయడం అంటారు. ప్రవక్త ముహమ్మద్ను అనవసరంగా విమర్శించటాన్ని క్రైస్తవ బోధకులు మానుకోవటం మంచిది. లేదు, యూదుల పోకడనే అనుసరిస్తామంటే క్రైస్తవ్యం గురించిన ప్రవక్త ముహమ్మద్ మాకు బోధించిన పై విషయాలన్నింటినీ అసత్యాలని ముందుగా మీరు అంగీకరించాల్సి ఉంటుంది. ఏం లాజిక్ వాడుతున్నారు మీరు?
అంటే క్రీస్తును మీరు ఏ క్రీస్తునైతే ముహమ్మద్ గారు మరియు ఖురాన్ బోధిస్తోందో ఆ క్రీస్తును అవన్నీ అబద్ధాలు, అసత్యాలు అని మేము అంగీకరించాలా? నాయనా, మేము అంగీకరిస్తున్నాం, 100కి 100 సార్లు అంగీకరిస్తున్నాం. మీరు చెప్పేటటువంటి క్రీస్తు, మీరు ప్రకటించేటటువంటి సువార్త, మీరు మాకు పరిచయం చేస్తున్నటువంటి బైబిలు, మీరు మాకు చూపిస్తున్నటువంటి పరిశుద్ధాత్ముడు ముమ్మాటికి మేము నమ్మే క్రీస్తు కాదు, మేము నమ్మే బైబిల్ కాదు, మేము నమ్మే పరిశుద్ధాత్ముడు కాదు, మేము నమ్మే సువార్త అంతకన్నా కాదు. ఇది అబద్ధం అని చెప్పడం కోసమే పుస్తకాలు రాస్తున్నాం మేము. మీరేమో అసత్యాలను ముందుగా మీరు అంగీకరించాల్సి ఉంటుంది అంటున్నారు. ఎప్పుడో అంగీకరించాం. ఏం అంగీకరించాము అంటే, ఖురాన్లో ఏ క్రీస్తునైతే మీరు ప్రకటిస్తున్నారో ఆ క్రీస్తు బైబిల్లో ఉన్న క్రీస్తు కానే కాదు అని అంగీకరిస్తున్నాం. ఖురాన్లో మీరు ఏ దేవుణ్ణైతే ప్రకటిస్తున్నారో ఆ దేవుడు బైబిల్లో ఉన్న దేవుడు కానే కాదు అని అంగీకరిస్తున్నాం. ఖురాన్లో మీరు ఏ సువార్తనైతే చూపిస్తున్నారో ఆ సువార్త బైబిల్ చెప్పిన సువార్త కానే కాదు అని అంగీకరిస్తున్నాం. ఇంతకంటే స్పష్టంగా ఏం చెప్పాలి మీకు? ఆ తర్వాత ఏమంటున్నాడు అంటే, ఒకవేళ ఆ విషయాలన్నీ సత్యాలను మీరు అంగీకరిస్తే దానికంటే ముందు మీరు ముహమ్మదును సత్య ప్రవక్త అని విశ్వసించాలి. మాకు అవసరం లేదు, మాకు అవసరం లేదు. ఇంత స్పష్టంగా చెప్తున్నాం కదా. మా గ్రంథము, మేము చదివే మా బైబిల్ గ్రంథము అపోస్తలులను తప్ప, యేసు ప్రభువు పంపగా వచ్చిన వారిని తప్ప ఇంకెవరిని విశ్వసించటానికి మాకు హద్దులు ఏర్పరిచింది. ఆ హద్దులలో ఉన్న వారిని మాత్రమే మేము విశ్వసిస్తాం. ముహమ్మద్ గారిని విశ్వసించటానికి ప్రవక్తగా మేము రెడీ. ఆయనను యేసు ప్రభువు పంపాడు అని మీరు నమ్ముతారా? యేసు ప్రభువు దేవుడిగా ఉన్నట్లుగా ఆయన ప్రకటించాడు అని మీరు నమ్ముతారా? యేసు ప్రభు సర్వమానవాళి కోసం మరి తన ప్రాణాన్ని పెట్టి తిరిగి లేచాడు, ఈ విషయాన్ని ముహమ్మద్ గారు ప్రకటించారు అని మీరు నమ్ముతారా? నమ్మితే ఈరోజే రండి, ఇద్దరం కలిసి మాట్లాడుకుందాం. ముహమ్మద్ గారిని ప్రవక్తగా నేను నమ్ముతాను. ఈ రోజుకు బైబిల్ గ్రంథం ప్రకారంగా ప్రవక్తలు ఎంతోమంది ఉన్నారని మేము నమ్ముతాం. అందులో ముహమ్మద్ గారు ఒకరు అని మేము నమ్ముతాం. మాకు ఏ ఇబ్బంది లేదు. అయితే ఆయన యేసు ప్రభువు పంపించిన వాడుగా ఉండాలి. ఆయన పరిశుద్ధాత్ముడు రీజనరేట్ చేస్తే, తన పాపములను ఒప్పుకొని యేసు ప్రభువు బానిసగా, యేసు ప్రభువు యొక్క కుమారుడిగా, యేసు ప్రభువు యొక్క అడుగుజాడల్లో నడిచిన వాడుగా ఉండాలి. తప్పకుండా మేము అలాంటి వారిని విశ్వసించడానికి, వారిని అనుసరించడానికి మాకు ఏ ఇబ్బంది లేదు. కనుక క్రైస్తవ దృక్పథం ఏమిటో మీరు ఒకసారి అర్థం చేసుకుని ఇలాంటి ప్రశ్నలు వేస్తే బాగుంటుంది అని నా అభిప్రాయం. ఒకవేళ మేము విశ్వసించి ఉండకపోతే బైబిల్ గ్రంథం పట్ల, దాని బోధనల పట్ల, అలాగే యేసు వంశావళి పట్ల మా అభ్యంతరాలు, వ్యాఖ్యానాలు, విమర్శలు ఏ విధంగా ఉండేవో యావత్ ముస్లిం సమాజం తరపున ఈ పుస్తకం ద్వారా మీకు తెలపాలనుకుంటున్నాం అని మీ మనసులో ఉన్న విషయాన్ని కక్కటానికి ఈ స్టేట్మెంట్ ఒకటి పెట్టారు. మీ మనసులో ఈ పుస్తకంలో మీరు ఏ ప్రశ్నలు అయితే రైజ్ చేశారో అవన్నీ మీ మనసులో ముందు నుంచే ఉన్నాయి. ఆ విషయాన్ని కక్కటానికి ఈ ముందు మాట రాశారు. ఏమని? అయ్యో, మేమేమో క్రైస్తవుల్ని చాలా గౌరవిస్తామండి, ఆ క్రైస్తవులంటే మేము ప్రేమిస్తామండి, అదండి ఇదండి అని చెప్పేసి, యేసు ప్రభు అంటే మాకు చాలా గౌరవం అని చెప్పేసి మా మూల సూత్రాలను, మా మూల విశ్వాసాలను తొంగలో తొక్కేసి, మా మూల విశ్వాసాలపైన కాళ్ళుంచి మా బైబిల్ నిజమైనది కాదని చెబుతూ, మా దేవుడు నిజమైన దేవుడు కాదని చెబుతూ, మేము నమ్మే విశ్వాసాలని తప్పని చెబుతూ, మా మనోభావాలను దెబ్బతీస్తూ, మేము వాటిని కనుక ప్రశ్నిస్తే మాత్రం మీ మనసులో ఉన్న విషయాన్ని కక్కడం కోసం ఈ యొక్క స్టేట్మెంట్ పెట్టి ఈ పుస్తకాన్ని రాశారు. ఏ ఇబ్బంది లేదు. మీరు రాసిన ప్రతి ప్రశ్నకు సమాధానం ఈ వీడియోల రూపంలో మీకు దొరుకుతుంది. ప్రతి ప్రశ్నకు మీరు వినండి. ఫజ్లుర్ రెహమాన్ గారు, మీరు నాకు ఈ పుస్తకం పంపించారు. మీరు పంపించిన ఈ పుస్తకానికి ప్రతి ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది. అయితే ఇక్కడ ఏమంటున్నారంటే, అది ఖురాన్ ప్రకారం కాదు, బైబిల్ వెలుగులోనే వాటికి సమాధానాలు ఇవ్వటం మీకు ఎప్పటికైనా సాధ్యమవుతుందేమో ప్రయత్నించి చూడండి. ఎందుకు? మీరు ముగ్గేస్తే మేము కూర్చుంటామా?
మీరు కేవలం ఖురాన్లో నుంచి ప్రశ్నించినుంటే మేము కేవలం ఖురాన్లో నుంచి సమాధానం చెప్పేవాళ్ళం. మీరు కేవలం బైబిల్లో నుంచి ప్రశ్నించుంటే మేము కేవలం బైబిల్లో నుంచి సమాధానం చెప్పేవాళ్ళం. మీరు క్రైస్తవులుగా ప్రశ్నించుంటే మేము క్రైస్తవులుగా సమాధానం చెప్పేవాళ్ళం. మీరు ముస్లింగా మమ్మల్ని ప్రశ్నించారు, ఖురానును వాడారు, బైబిల్ను వాడారు, మరి ముహమ్మద్ ప్రవక్త గారు చెప్పినటువంటి మాటలను వాడారు. మేము ఖురాన్ను వాడతాం, మేము బైబిల్ను వాడతాం, మేము ముహమ్మద్ ప్రవక్త గారు చెప్పిన మాటలను వాడతాం. మీరు అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్తాం. మీరు గీసిన ముగ్గులో మేము కూర్చోం సార్. ఇప్పుడు ముగ్గులో కూర్చునే పని మీది. మీరు ఆడుకున్న ఆటలు చాలు క్రైస్తవులతో. ఇప్పుడు మేము అడిగే ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పండి. మీరు అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం వస్తుంది. మేము అడిగే ప్రశ్నకు కూడా సమాధానాలు రెడీగా పెట్టుకోండి. మరి చూస్తున్న క్రైస్తవులకు, ముస్లిం సహోదరులకు కూడా నేను చేసే విజ్ఞప్తి ఏమిటంటే, మీకు ఏ ప్రశ్న ఉన్నా కానీ మమ్మల్ని అడగచ్చు. అయితే ఇలాంటి కళ్ళబొల్లి మాటలు మాత్రం వినకండి. రెండు వేరు వేరు దృక్పథాలు, రెండు వేరు వేరు విశ్వాసాలు, రెండు వేరు వేరు పునాదులు, వాటిని అలాగే స్వీకరిద్దాం. మీరు ముస్లింలుగా ఉండటంలో మాకు ఇబ్బంది లేదు, కానీ అదే రకంగా మేము ఉండాలి అని మాకు చెప్పకండి. అప్పుడే మేము నిజమైన క్రైస్తవులం అని మాకు చెప్పకండి. మేము క్రైస్తవులంగా ఉండడంలో మీకు ఇబ్బంది ఉంటే ఎందుకు అలా ఉన్నామో అడిగి తెలుసుకోండి. మేము మీకు క్రైస్తవులు అవ్వండి అని చెబుతాం. ఎందుకు చెబుతాము అంటే, మీరు నమ్మే విశ్వాసాన్ని, మేము నమ్మే విశ్వాసాన్ని రెండు వేరు వేరు పునాదులుగా, వేరు వేరు దృక్పథాలుగా, వేరు వేరు మరి విశ్వాసాలుగా నమ్ముతాం. కనుక మా విశ్వాస పునాది మీద మేము నిలబడి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మీకు రావటానికి ఇబ్బంది అని అనిపిస్తే, లేదండి ఈ కారణాలు బట్టి నేను మీరు నమ్మే విశ్వాసాన్ని నమ్మట్లేదు అని మీరు చెప్పినప్పుడు సహేతుకంగా ఉన్న వాటిని మేము అంగీకరించడానికి సిద్ధం. ఆ పరస్పరం మన మధ్య జరిగే ఈ కమ్యూనికేషన్లో మనిద్దరం ఒకటే, మనిద్దరి విశ్వాసం ఒకటే అన్నటువంటి పునాది మీరు ఏదైతే వేసే ప్రయత్నం చేస్తున్నారో అది మాత్రం తప్పు. ఎందుకు అంటే అది తప్పు. ఈ రెండు గ్రంథాలు వేరువేరు విశ్వాసాలను ప్రకటిస్తున్నాయి. వేరువేరు రకాలుగానే మనం వాటిని చూడాలి. అప్పుడు దాన్ని ఆనెస్టీ అంటారు, దాన్ని నిజాయితీ అంటారు. నిజాయితీగా దేన్నైనా సరే మనం పరీక్షిద్దాం. మీరు మమ్మల్ని ఆహ్వానిస్తున్నారు ఇస్లాంలోనికి, మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం క్రైస్తవ్యంలోనికి. ఎందుకు మీరు మమ్మల్ని ఇస్లాంలోనికి ఆహ్వానిస్తున్నారు అంటే, మీరు నమ్మే మూల సిద్ధాంతాలు, మేము నమ్మే మూల సిద్ధాంతాలు వేరు కాబట్టే. అలాగే మేమెందుకు మిమ్మల్ని క్రైస్తవ్యంలోనికి ఆహ్వానిస్తున్నాము అంటే, యేసును దేవునిగా తెలుసుకోమని ఆహ్వానిస్తున్నాము అంటే, మన ఇద్దరి మూల విశ్వాసాలు వేరు కనుక. ఈ సత్యాన్ని గ్రహించి మన పుస్తకాల పరిధిలో మనం ఒకవేళ చర్చించుకుందాము అని అంటే చాలా బాగుంటుంది. ఈ పుస్తకంలో ఉన్న ప్రతి ప్రశ్నకు సమాధానం కోసం వేచి చూడండి. యేసు ప్రభువు మీ అందరికీ తోడై ఉండును గాక. ఆయన కృపా కటాక్షములు మీ పైన మెండుగా ఉండును గాక. థ్యాంక్ యూ.